నమస్కారం, వెల్కమ్ టు సాక్షి టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ప్రియాంక నగర్ లో తొలగించిన ఆక్రమణల వ్యర్థాలను తీసివేయాలని కోరుతున్న స్థానిక ప్రజలు. ఎస్ఆర్బిసి టిట్కో కాలనీలో నీటి సమస్య పరిష్కరించాలని కోరుతున్న కాలనీ వాసులు. ట్రాఫిక్ నియమ నిబంధనలపై అవగాహన కల్పించిన సిఐ మల్లికార్జున గుప్తా. నంద్యాల పట్టణంలో ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి సదస్సు. ఇంటర్నేషనల్ చెస్ డే సందర్భంగా ఏపీ స్టేట్ చెస్ ర్యాంకింగ్. హోలీ క్రాస్ కేథడ్రల్ పాస్టేట్ త్రైవార్షిక ఎన్నికలు. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి పసుపు కుంకుమ సమర్పణ. నంద్యాల పట్టణం ప్రియాంక నగర్ లో ఆక్రమణల తొలగింపులో భాగంగా వ్యర్థాలను ఉంచడం ద్వారా మురుగు కాలువల నుండి దుర్వాసన కొడుతూ దోమలతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, ఆక్రమణల తొలగింపులో ఉన్న వ్యర్థాలను తొలగించాలని, మురుగునీరు వెళ్లేందుకు చర్యలు తీసుకోవాలని మున్సిపల్ అధికారులను స్థానికులు కోరుతున్నారు. ధర్నా చేసినప్పుడు దీనిలో జోన్ రాకూడదు. వాళ్ళు ఎంత ఇబ్బంది పడతానా మేము వీళ్ళు పోయినారు మన కంప్లైంట్ ధర్నాకు పోయినారని పగలగొట్టకూడదు. ఇట్లా ముందర పగలగొట్టి ఇట్లా పెడితే ఇట్లా ముందర ఎట్లుంటది. ముసలాళ్ళైతే పచ్చంగా లేరు. ముందర స్టార్ట్ చేసినారు తీసుకుపోవడము, తర్వాత మళ్ళీ ఒకరోజు చేసినారు, మళ్ళీ ఆపేసినారు. దేనికోసం పడుకుంటున్నాను, దేనికోసం పడుకుంటున్నారు? ఇది వాటర్ పోవడం లేదని వెడల్పు చేయాలని ఫ్లోట్ చేశారు, తీసేసారు. ఎన్ని రోజులు ఇప్పటికి? వారం అవుతుంది. వారము ఒకరోజు వచ్చి ఎత్తుకుపోయారు కొన్ని అక్కడికి, ఫస్ట్ స్టార్టింగ్లో తర్వాత ఇక్కడ అప్పటి నుంచి రాలే మళ్ళీ ఇక్కడ. అది దోమలు కూడా వస్తున్నాయి ఎక్కువ ఇళ్ళలోకి. దీనివల్ల వాటర్ నిలవడం వల్ల దోమలు కూడా వస్తున్నాయి ఇళ్ళలో, జ్వరాలు వస్తున్నాయి. అందరూ అలాగే ఒకసారి పోయి చెప్పేశారు ఆడవాళ్ళంతా, మున్సిపల్ ఆఫీస్ కాడికి పోయి కూడా. నెక్స్ట్ డే వచ్చారు, తర్వాత ఇంకా రాలేదు. చెప్పండి. అదే అందరూ అధికారులు స్పందించి తీసేస్తే తొందరగా బాగుంటుంది. ఎంత తొందరగా తీస్తే అంత మేలు. సెకండ్ లైన్ నంద్యాల ఎస్ఆర్బిసి టిట్కో కాలనీలో గత 10 రోజుల నుండి త్రాగునీటి సమస్య అధికంగా ఉందని, అధికారులు వెంటనే పరిష్కరించాలని కాలనీ వాసులు కోరుతున్నారు. త్రాగునీరు అందించేందుకు 2 రోజులకు ఒకసారి ట్యాంకర్ వస్తుందని, ఈ నీరు త్రాగునీటికి నిత్యావసరాలకు సరిపోవడం లేదని మున్సిపల్ అధికారులు స్పందించి త్రాగునీటిని అందించాలని కాలనీ వాసులు కోరుతున్నారు. మా పరిస్థితి బాగాలేదు. మేము ముసలి ఆడుకొని పేకి మోసుకోవాలంటే మా చేత కాదు. మాకు ముందుగా కాలువలో పులు తీసుకున్నాయి. కాలువలో పులు తీసుకునే మా పరిస్థితి ఏమి చూడాలి. దయచేసి సార్ మాకు మటుకు నీరు ఖచ్చితంగా రావాలి. మమ్మల్ని ఇట్లా సతాయిస్తే ఎట్లా? మేము పనులు చేసుకుంటే బతకాలా, లేకుంటే మేము ఎట్లా చేయాలా? నీళ్ళ కోసం ఇళ్ళ కాడ ఉన్నాం. వారం 10 రోజులే. అసలు ఎంత బాధపడుతున్నాం మేము, అంత బాధపడుతున్నాం. पानी आता नहीं, क्या आता नहीं. अब पीने का पानी तो कैसा मोलते हैं, ये पानी भी मोलना का तो काम मोलना सर हमें. वो नंदपुर नगर में हना सकना ना को यहाँ का तो यहाँ भी पानी सीधा आता नहीं. टैंक में आता था पकड़ते थे. वो पानी आना को कितने दिन है, 10 दिन है मोल को पानी बरत लेती है. మాకు ఏం పరిస్థితి ఇట్లా చేస్తే చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, మాకు పశువులు ఉన్నాయి, నోళ్ళని జీవాలు, నీళ్లు లేకుంటే ఎట్లా సార్? మనకు ఇట్లా వాళ్ళు ధర్నాగా చేసుకుంటే మాకు నీళ్ళు ఇస్తాలి కదా. ప్రతి దానికి నీళ్లు కావాలా. అన్నం లేకుండా ఉంటాం కానీ నీళ్లు లేకుండా ఉండలేము కదా సార్. చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళకి నీళ్ళు ఏం పరిస్థితి వాళ్ళ పరిస్థితి. పెద్దలం అంటే ఎక్కడో పడిపోయి ఉంటాం, మాకు నీళ్లు కావాలా సార్. మేమేం చేయాలి సార్? వారం అవుతుంది సార్, దాదాపు 10 రోజులు అవుతుంది అన్న, నీళ్ళు రావడం లేదు. మాకు చాలా ఇబ్బంది అవుతుంది. నేను పని మానుకొని ఇంటికాడన్నా ట్యాంక్ వస్తుందని చెప్తే ట్యాంక్ కి నీళ్లు కూడా రాలి, ట్యాంక్ కూడా రాలి, కనీసం బాత్రూమ్ పోనీ కూడా నీళ్లు. పోయిన శనివారం నుంచి ఈ పక్క బ్యాక్ సైడ్ పైపులు పోయినాయి, బరగొడ్లు వచ్చి అవి కూడా లీక్ అయి ఉంది. ఇంకా మాకు నీళ్లు కూడా ఎక్కడ ఉన్నాయి, అసలు పట్టించుకునేతోనే లేదు. ఉన్నారా చచ్చిపోయినారా అని. బాగుండేదాన్ని చెడగొట్టేసినారు. ఇప్పుడు ఫస్ట్ బాగుండే ఒక 6 నెలలు 6 నెలలు వస్తున్నాయి. 6 నెలలు నీళ్ళు వచ్చినాయి. ఆయన వస్తుండే, ఎవరు భాష అని ఒక పిల్లోడు మానుకున్నాడు, అమ్జద్ భాష అని వస్తుండే లైన్ మ్యాన్. ఏమో ధర్నా గిన్నా ఉందని మానుకున్నాడు. అదే సెలవు ఉన్నాడు.
చాలా రోజులు అయింది నీళ్లు రాలేదు. నీళ్లు బాగా ఇబ్బంది పడుతున్నాను. మనము బట్టలు ఉతకలేదు చాలా రోజుల నుంచి. నీళ్లు ఆడ నుంచి పట్టుకొని వస్తుంది. ఇప్పుడు ట్యాంకర్ వస్తే ఆడికి వస్తుంది, ఈడికి వస్తే మనం మోసుకొని రావచ్చు కదా. పైన వాళ్ళు ఎట్లా మోసుకొని రావాలా? ఇంత దూరం నుంచి ఈడికి రావాలి, వాళ్ళు ట్యాంకర్ వాళ్ళు రాలేదు. బాగా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆడ నుంచి తీసుకొస్తుంది, పోయి వేసుకొని బండ్ల నుంచి తీసుకొని వస్తుంది నీళ్లు. 4 రోజులు 5 రోజులు అయింది. మొత్తం ఎన్ని ఫ్యామిలీస్ ఉన్నాయి? ఇక్కడ 5 ఫ్యామిలీస్ ఉంది. వాళ్ళు పోయింది నీళ్లు రాలేదు అని వాళ్ళు పోయింది, బంధువులు ఇంటికి పోయింది. వాళ్ళు కొంతమందికి వచ్చి కొంతమందికి రాకుంటే ఉన్నోళ్ళు ఖాళీ చేసిపోతారు. నీళ్ళే కదా అన్నిటికీ కావాల్సింది. నీళ్ళ వసతి లేదున్నాయి. ముందు గవర్నమెంట్ ఇల్లులని అందరు బీద సాద వచ్చినారు గాని నీళ్ళే లేకుంటే ఎవరు ఉంటారు? టౌన్ లేకపోతే బాడిగలు కట్టలేక వస్తున్నారు. నీళ్లు లేకపోతున్నారు, అన్నిటికీ ఇబ్బంది అవుతుంది. ఏదో స్కూల్లో అది అంటే ఏదో చేసుకుంటున్నారు. నీళ్లు లేకుంటే ఆడలు ఆడ నుంచి తెచ్చుకుంటారు. ఉండేదే అందరూ ఆడి చిన్న పిల్లలు అందరు ఉన్నారు. నంద్యాల పట్టణంలో ట్రాఫిక్ నియమ నిబంధనలపై ట్రాఫిక్ సిఐ మల్లికార్జున గుప్తా అవగాహన కల్పించడం జరిగింది. ప్రతి వాహనదారుడు తప్పనిసరిగా లైసెన్స్ కలిగి ఉండాలని, మైనర్లకు వాహనాలు ఇవ్వరాదని, నిబంధనలు ఉల్లంఘించిన వారికి జరిమానా విధించడం జరుగుతుందని తెలిపారు. మొబైల్లో మాట్లాడుతూ డ్రైవింగ్ చేయరాదని, ట్రిపుల్ రైడ్ డ్రైవింగ్ వల్ల జరిమానా వేయడం జరుగుతుందని తెలిపారు. పలు విషయాలపై అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ వాహనం నడిపే ప్రతి ఒక్కరూ డ్రైవింగ్ లైసెన్స్ పెట్టుకోవాలా? మీకు ఇది సంవత్సరం నుంచి చెప్తా ఉన్నాము. ఈ డ్రైవింగ్ లైసెన్స్ అనేది లేకపోతే మీకు 5,000 రూపాయలు ఫైన్ పడుతుంది. దాంట్లో మళ్ళా తగ్గించడానికి, దాన్ని ఒకసారి చలానా పడిన తర్వాత క్యాన్సిల్ చేయడానికి ఎటువంటి అవకాశం ఉండదు. అది పురుషులైనా స్త్రీలైనా ప్రతి ఒక్కరూ బండి నడిపేటప్పుడు లైసెన్స్ పెట్టుకోవాలి కంపల్సరీ. ముఖ్యంగా ఇంకోటి చెప్పేది ఏమంటే వాహనదారులందరికీ, మీరు మైనర్లకు బండ్లు ఇస్తా ఉన్నారు. మీ పిల్లలకు బండ్లు ఇవ్వద్దండి, మైనర్లకు బండ్లు ఇవ్వద్దండి అని మీకు చాలా సార్లు చెప్పాము. దాని మీద ప్రతిరోజు స్పెషల్ డ్రైవ్ చేస్తున్నాం. ఆదివారం ఎస్పెషల్లీ స్పెషల్ డ్రైవ్ ఉంటుంది. మీరు మైనర్లకు డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వరు కాబట్టి మీరు వాహనం ఇచ్చి మీ పనులు చేపించుకున్నారనుకోండి, మీరు ఖచ్చితంగా మైనర్తో పాటు వాహనం ఓనర్ కూడా జైలుకు పోవాల్సి వస్తుంది. హెల్మెట్లు కూడా పెట్టుకోమని చెప్పాం. హెల్మెట్లు కూడా ఎవరు ధరించడం లేదు. హెల్మెట్ ఇంతకు ముందు హెల్మెట్ లేకపోతే 100 రూపాయలు ఫైన్ పడుతుంది. కానీ ఇప్పుడు 1000 రూపాయలు ఫైన్ హెల్మెట్ లేకపోతే. మిమ్మల్ని ఎంత ఎడ్యుకేట్ చేసినా కూడా మీలో మార్పు రావటం లేదు. చాలా మంది పాయింట్లలో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో పోలీసులు ఉన్నా కూడా మీరు మొబైల్స్ మాట్లాడుకుంటూ పోతున్నారు, ట్రిపుల్ రైడింగ్ చేసుకొని పోతా ఉన్నారు. మీరు అనుకుంటా ఉన్నారు మేము ట్రిపుల్ రైడింగ్ చేసినా, సెల్ ఫోన్ డ్రైవింగ్ చేసినా మమ్మల్ని ఎవరు పట్టుకోరు అనుకుంటున్నారు. మీకు తెలియకుండా సీసీ కెమెరాల్లో ఫోటోలు పడతాయి. మా కానిస్టేబుల్ మొబైల్స్ ఉంటారు, వాళ్ళు ఫోటోలు కొడుతూ ఉంటారు. చలానాలన్నీ అప్లోడ్ అవుతుంటాయి. మీకు తెలియకుండా మిమ్మల్ని పట్టుకొని చెక్ చేసినప్పుడు మీకు 5,000 ఫైన్ ఉంటుంది. ఎందుకు ఉంటుంది అంటే అప్పుడు తెలుస్తుంది మీకు డ్రైవింగ్ లైసెన్స్ లేనివాడికి బండి ఇచ్చినాం కాబట్టి 5,000 ఫైన్ పడిందని. మీరు సింపుల్ గా మీ దగ్గరికి వచ్చి మీ ఫ్రెండ్ బండి అడుగుతాడు, చిన్న పని ఉంది పని చేసుకొని వస్తాము అని. వాడికి డ్రైవింగ్ లైసెన్స్ ఉండదు. వాడిని పోలీసు వాళ్ళ చేతికి దిక్కితే వాడికి 5,000 ఫైన్ పడుతుంది. 5,000 ఎవరు కట్టుకోవాలో వాడు వచ్చి సింపుల్ గా బండి మీ చేతికి ఇచ్చేసి అనా పని అయిపోయింది థ్యాంక్ యూ అని చెప్పేసి పోతాడు. నువ్వు మళ్ళా ఒకరోజు ఫైన్ మార్నింగ్ పోలీసు వాళ్ళకి దొరుకుతావు. దాని మీద బండి మీద చలానా 5,000 ఉంటుంది. ఎవరు కట్టాలి అప్పుడు? నువ్వు కడతావు, మీ ఫ్రెండ్ కడతాడా? బండి ఓనర్ ఎవడైతే వాడే కట్టాలా. అది మాత్రమే బండ్లు నడపాలి. ఇంకొకటి మీరు పోయేటప్పుడు బండి నడుపుకుంటూ పోతా ఉంటారు, సెల్ ఫోన్ డ్రైవింగ్ చేసుకొని మమ్మల్ని ఎవరు చూడలేదు అనుకుంటారు. కానీ సీసీ కెమెరాలు ఉంటాయి ప్రతి సెంటర్లో. మా పోలీసులు కూడా మొబైల్ తిరుగుతూ ఉంటారు. ఎక్కడో ఒక చోట ఉండి ఫోటో కొడతారు. ఆ ఫోటో ఆన్లైన్లో అప్లోడ్ అయిపోతుంది. మీరు సెల్ ఫోన్ డ్రైవింగ్ మాట్లాడిన దానికి 1,500, వితౌట్ హెల్మెట్ 1000. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లక్షలాది భూములను కార్పొరేట్ సంస్థలకు అప్పజెప్పేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయని, తద్వారా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఏపీ రైతు సంఘం నేతలు కృష్ణయ్య తదితర నేతలు పేర్కొన్నారు. ఆదివారం నంద్యాల పట్టణంలో రాష్ట్ర స్థాయి రైతు సంఘం నేతల సమావేశం నిర్వహించి రైతులకు అవగాహన కల్పించడం జరిగింది. ప్రభుత్వం ప్రజల పక్షాన, రైతుల పక్షాన నిలబడాలని, అయితే కార్పొరేట్ల పక్షాన నిలవడం రైతులకు ఎంతో అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను
ఎదుర్కొనేందుకు రైతులు సిద్ధం కావాలని, రైతు ఉద్యమానికి తోడుగా నిలవాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో రాష్ట్ర స్థాయి నేతలు, రైతులు పాల్గొన్నారు. ఈ రోజు ఇక్కడ జరుగుతున్నటువంటి రైతు సదస్సులో రైతుల్ని అవేర్నెస్ చేయడానికి కార్యక్రమంగా జరుగుతూ ఉంది. ఇందాక కృష్ణయ్య గారు చెప్పినట్టు మన పాలక వర్గాలు అటు సెంట్రల్లో కానీ స్టేట్లో కానీ వీళ్ళందరూ కూడా గుత్త పెట్టుబడిదారులకు, కోటీశ్వర్లకు లక్షలాది అమౌంట్ సంపాదించినటువంటి వాళ్ళకి ఊడిగం చేసేటువంటి ప్రభుత్వాలుగా మనకు కనిపిస్తున్నాయి. పైగా రైతుల దగ్గర బ్యాంకు లోన్లు అవి ఏమైనా పెండింగ్ ఉంటే వాళ్ళు గోల్డ్ ఊడగొట్టి వాళ్ళను అనేక రకాలుగా హింసించి వసూలు చేస్తున్నారు. చివరికి 10,000 రూపాయలు కూడా వదిలిపెట్టారు. కానీ ఎవరికి తరపునైతే ఈరోజు భూసేకరణ చేయడానికి సిద్ధంగా ఉందో గవర్నమెంట్, వాళ్ళు మాత్రం లక్షల కోట్ల రూపాయలు ఎగ్గొట్టి దేశాన్ని విడిచి వెళ్ళిపోయినా వాళ్ళకి ఏమి ఇబ్బంది లేదు. గుత్త పెట్టుబడిదారుల లక్ష్యమా లేదా బడా వ్యాపారస్తుల లక్ష్యమా? అసలు వ్యాపారస్తులు అనడానికి వాళ్ళకి అర్హత లేదు. దోపిడీగాళ్లే. పుట్టకతో ఎవడు కూడా కోటేశ్వరుడిగా పుట్టలేదు. పెట్టే ప్రతివాడు బుత్తబిత్తులే పుడుతూ ఉంటాడు, చచ్చేటప్పుడు బుత్తబిత్తులే పోతాడు. కానీ మధ్యలో కోటీశ్వరుడు అనేటువంటి పేరుతోనూ, లక్షాధికారులు అనే పేరుతోనూ, 1000 ఎకరాలు మాకు భూములు ఉన్నాయనే పేరుతోనూ ప్రజల్ని వంచిస్తున్నారు. ప్రజలను కూడా ఏంటంటే వాళ్ళదేనంట భూమి తాత ముత్తాతల నుంచి వచ్చిందంట అనేటువంటి భ్రమల్లోకి తీసుకెళ్తారు. మా తాతలు ముత్తాతలు సంపాదించారని చెప్పేసి ఒక ప్రచారాన్ని పెట్టేసి మా భూములు పేదలకు ఇస్తామా అట్లా ఈ రకంగా మభ్యపెడుతూ వస్తున్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ భూమి మీద శ్రమ చేస్తున్నటువంటి వాళ్ళకు భూములు చెందాలి. ఉన్న భూములను కూడా ఊడగొట్టేటువంటి ఈ యొక్క చట్టాలన్నిటికీ వ్యతిరేకంగా మరి ఆ రకంగా ప్రైవేట్ వ్యక్తులకు దారాదత్తం చేసేటువంటి పనిని సిగ్గుమాల పనిగా అటు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ చేస్తున్నాయని చెప్పేసి చెబుతూ దానికి వ్యతిరేకంగా నిజంగా శ్రమజీవుల పక్షాన రైతు సంఘం పనిచేస్తూ ఉంది. ఇలాంటి రైతు సంఘాలు అన్నీ కూడా ఏకమై శ్రమజీవుల పక్షాన నిలబడి శ్రమజీవులను రక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. శ్రమ బతికితేనే మనకు 5 వేళ్ళు నోట్లు ఎగులుతాయి తప్ప శ్రమను నెగ్లెక్ట్ చేసి శ్రమను దోపిడీ చేస్తే మాత్రం భవిష్యత్తులో వచ్చేటువంటి తరాలకు చాలా ఇబ్బందులు ఏర్పడతాయని చెప్పేసి తెలియజేస్తూ ఈ బలవంతపు భూసేకరణకు అందరం కూడా వ్యతిరేకంగా ఈవెన్ ప్రెస్ మిత్రులు కూడా సహకరించాలని చెప్పేసి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నంద్యాల పట్టణం నెరవాటి ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు ఆదివారం ఇంటర్నేషనల్ చెస్ డే సందర్భంగా క్రీడాభారతి లయన్స్ క్లబ్, నంద్యాల డిస్ట్రిక్ట్ చెస్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో రామసుబ్బారెడ్డి రాజచక్రవర్తి ఏపీ స్టేట్ చెస్ ర్యాంకింగ్ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది. 12 రకాల కేటగిరీలలో బాలబాలికలు అండర్ 6, 8, 10, 12, 14, 16 మొదటి 10 స్థానాల్లో వచ్చిన వారికి మొమెంటోలు, మెడల్స్, పాయింట్స్ అలాగే నేషనల్ ర్యాంకింగ్ టోర్నమెంట్ లో పాల్గొనేందుకు అర్హత సాధించడం జరుగుతున్నది. ఇంటర్నేషనల్ చెస్ డే సందర్భంగా నంద్యాలలో ఏపీ స్టేట్ ర్యాంకింగ్ చెస్ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది. నంద్యాల క్రీడాభారతి మరియు లయన్స్ క్లబ్, నంద్యాల డిస్ట్రిక్ట్ చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్టేట్ ర్యాంకింగ్ టోర్నమెంట్ ను కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ ఈవెంట్ లో మొత్తం 12 రకాల కేటగిరీలు అండర్ 6, 8, 10, 12, 14, 16 బాలురు బాలికలు వేరు విభాగాల్లో కండక్ట్ చేయడం జరుగుతుంది. మొదటి 10 స్థానాలు సాధించిన వారికి మెమెంటోలతో పాటు మెడల్స్ అండ్ వాళ్ళ పాయింట్లను కూడా ఇవ్వడం జరుగుతుంది. నేషనల్ ర్యాంకింగ్ టోర్నమెంట్ పార్టిసిపేషన్ చేయడానికి ఎలిజిబుల్ అవుతుంది. ఈ కార్యక్రమం ఇక్కడ నెరవాటి ఇంగ్లీష్ మీడియం స్కూల్లో అవకాశం కల్పించిన వారికి ధన్యవాదాలు. ఇదే విధంగా ఆంధ్ర చెస్ అసోసియేషన్ మరియు నంద్యాల డిస్ట్రిక్ట్ చెస్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఈ టోర్నమెంట్ నిర్వహణ జరగడం జరుగుతుంది. నా పేరు ఎన్ లోకితారెడ్డి. నేను చెస్ టోర్నమెంట్ వచ్చాను. ఏపీ ఆంధ్ర ఓపెన్ ర్యాంకింగ్ చెస్ టోర్నమెంట్. నేను ఈరోజు ఆడడం వల్ల నా చెస్ ఆడడం వల్ల బ్రెయిన్ అన్ని స్కిల్స్ అని ఇంప్రూవ్ అవుతారు. సో దట్ ఐ కేమ్ టు ప్లే అండ్ ఐ వాంట్ టు విన్ దిస్ గేమ్. ఇక్కడ ఆర్గనైజ్ చేసే వాళ్ళు చాలా నీట్ గా ఆర్గనైజ్ చేశారు. ఇక్కడ అన్ని అవైలబిలిటీస్ లో ఉన్నాయి. నంద్యాల పట్టణం హోలీ క్రాస్ కేథడ్రల్ చర్చికి సంబంధించి కార్యనిర్వహణ కమిటీ సభ్యుల త్రైవార్షిక ఎన్నికలు ఆదివారం ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించడం జరిగింది. ఈ ఎన్నిక కార్యనిర్వాహక సభ్యులు 28 మందిని ఎన్నుకోవాల్సి ఉన్నది. అందులో 14 మంది జనరల్ అభ్యర్థులు, 7 మంది రిజర్వ్డ్ మహిళలు, 7 మంది రిజర్వ్డ్ యూత్ అభ్యర్థులను ఎన్నుకోవాల్సి ఉన్నది. ఈ ఎన్నికలలో 1876 ఓట్లకు గాను సాయంత్రం ఎన్నికల ప్రక్రియ ముగిసేసరికి 1657 ఓట్లు పోల్ కాబడినవి. చర్చి చైర్మన్ మరియు ఎన్నికల
ఎన్నికల అధికారిగా రెవరెండ్ కొత్తమాసి జోసెఫ్ పర్యవేక్షణలో నిర్వహించడం జరిగినవి. ఎన్నికల సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు 3వ పట్టణ సిఐ కంబగిరి రాముడు, ఎస్ఐ, పోలీస్ సిబ్బంది గట్టి బందోబస్తును నిర్వహించారు. ఈ ఎన్నికల ప్రక్రియ దాదాపుగా సార్వత్రిక ఎన్నికలను తలపించేవిగా ఉన్నాయి. ఈ ఎన్నికలలో 3 ప్యానెళ్లు పోటీలో ఉన్నాయి. ఈ ఎన్నికల ప్రక్రియలో ఓటింగ్ అయిన తరువాత కొంత విరామం అనంతరం కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభించి ఫలితాలను ప్రకటించడం జరుగుతుందని ఎన్నికల అధికారి తెలిపారు. 2025-2028 ట్రైనింగ్ గాను హోలీ క్రాస్ కెథడ్రల్ ఫాస్టెట్ 1 నంద్యాల చర్చిలో ఈరోజు ఫాస్టెట్ కమిటీ సభ్యుల ఎన్నిక జరుగుతూ ఉన్నది. మొత్తం ఓటర్లు వచ్చేసి 1876 ఓట్లు. అందులో 6 మంది చనిపోవడం జరిగింది. 1870 ఓట్లు మాత్రం ఉన్నవి. ఇది ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. ఆ తర్వాత 6 గంటల నుంచి కౌంటింగ్ జరుగుతుంది. రేపు మధ్యాహ్నం వరకు ఉంటుంది కౌంటింగ్. కౌంటింగ్ అయిపోయిన తర్వాత గెలిచిన అభ్యర్థుల పేర్లు తెలుపబడతాయి. జనరల్ లో 40 మంది పోటీలు ఉన్నారు. 40 మందికి గాను వారు 14 మంది మాత్రమే గెలుపొందాలి. 14 మంది మాత్రం జనరల్ గెలుపొందాలి. అదే రీతిగా రిజర్వ్ ఉమెన్ లో 15 మంది పోటీలు ఉన్నారు. వారు 7 మంది గెలుపొందాలి. యూత్ లో 14 మంది పోటీలో ఉన్నారు. వారు 7 మంది గెలుపొందాలి. మొత్తం 28 మంది కమిటీ మెంబర్లను ఎన్నుకోవడం జరుగుతుంది. ఈ కమిటీ మెంబర్లు మరి చర్చి యొక్క పరిపాలనలో వారు సహకరిస్తూ చక్కగా దేవుని పరిచయం జరిగించడానికి 2025-2028 ట్రైనింగ్ గాను ఎన్నికలు నిర్వహించబడతా ఉన్నాయి. అందరూ కూడా ప్రశాంతంగా సహకరిస్తా ఉన్నారు. పోలీసు డిపార్ట్మెంట్ వారు సహకరిస్తా ఉన్నారు. అదే రీతిగా అక్కడ ఉన్నటువంటి ఏజెంట్లు అయితేనేమి, క్యాండిడేట్లు అయితేనేమి, ఓటర్స్ అందరూ సహకరిస్తా ఉన్నారు. దేవుని మహాకృపను బట్టి, ఆయన చిత్తమును బట్టి ఈ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించబడతాయని నమ్ముతూ మరి అందరూ సహకరిస్తున్న అందరికీ వందనాలు తెలియజేస్తూ ఈ ఎన్నికల అనంతరం మరి కొత్త ఫాస్టెడ్ కమిటీని తిరిగి ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ కొత్త ఫాస్టెడ్ కమిటీ ద్వారా తిరిగి 3 సంవత్సరాలు ఈ యొక్క ఫాస్టెడ్ కమిటీ వారి యొక్క విధులు నిర్వర్తించడానికి ఎన్నికలు జరిపించబడతా ఉన్నాయి. నంద్యాల పట్టణంలో వెలిసిన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి వాసవి జాగృతి నవనంది క్లబ్ వారి ఆధ్వర్యంలో పసుపు కుంకుమను సమర్పించారు. రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు క్లబ్ ప్రతినిధులు తెలిపారు. ఆషాఢ మాసంలో శక్తి అమ్మవార్లకు మనం చీర, సార, వడిబియ్యం పెట్టడం అనేది హిందూ సాంప్రదాయము. అందులో భాగంగానే వాసవి జాగృతి ఇంటర్నేషనల్ క్లబ్ ఆధ్వర్యంలో స్థానిక వాసవి కన్యకా పరమేశ్వరి మాతాకు, మా కులదైవతం అయిన వాసవి మాతాకు ఈరోజు అందరూ మహిళలు అందరూ కూడా ఈరోజు వచ్చి ఇక్కడ పసుపు కుంకుమ వడిబియ్య కార్యక్రమం నిర్వహించడం అనేది నిజంగా ఆనందదాయకం. అమ్మవారి కృప నంద్యాల పట్టణం మీద బాగా ఉండి అందరూ సుభిక్షంగా ఉండాలని చెప్పి ఒక దృఢ సంకల్పంతో వాసవి జాగృతి ఇంటర్నేషనల్ సంస్థ ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం చేపట్టాలని చెప్పి కూడా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా మొట్టమొదటిసారి నంద్యాలలోనే చేయడం అనేది కూడా అభినందనీయం. అమ్మవారి కృప అందరి మీద ఉండాలని చెప్పి, రైతుల మీద, వ్యాపారస్తుల మీద, అందరి మీద ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై. ఆషాఢ మాసం సందర్భంగా వాసవి జాగృతి ఇంటర్నేషనల్ సంస్థ నవనంది రోడ్ క్లబ్ వారి ఆధ్వర్యంలో ఈరోజు స్థానిక ఆర్యవైశ్య కుల దైవం శ్రీ వాసవి మాతకు పిండి వంట అలాగే పసుపు కుంకుమ కార్యక్రమం చేపట్టడమైనది. ఈ కార్యక్రమంలో భాగంగా సభ్యులందరూ ప్రతి ఒక్కరూ
వారి సహకారం అందిస్తూ ఏదో ఒక పదార్థము చేయాలని ఒక ఆలోచనతో ప్రతి ఒక్కరు దీంట్లో భాగస్వాములయ్యి ఈరోజు అమ్మవారికి ఈ కార్యక్రమం చేపడుతూ అలాగే అందరూ సుభిక్షంగా ఉండాలా, ఆనందంగా ఉండాలని ఒక ఆలోచనతోనే ఈ కార్యక్రమం చేపట్టడం అనేది ఈ వాసవి జాగృతి ఇంటర్నేషనల్ క్లబ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేస్తున్నాము. అలాగే రాష్ట్రం మొత్తం మీద కూడా ఈ కార్యక్రమం నంద్యాలలోనే మొట్టమొదటిగా చేస్తున్నామని చెప్పడానికి గర్వంగా ఉంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రియాంక నగర్ లో తొలగించిన ఆక్రమణల వ్యర్థాలను తీసివేయాలని కోరుతున్న స్థానిక ప్రజలు. ఎస్ఆర్బిసి టిట్కో కాలనీలో నీటి సమస్య పరిష్కరించాలని కోరుతున్న కాలనీ వాసులు. ట్రాఫిక్ నియమ నిబంధనలపై అవగాహన కల్పించిన సిఐ మల్లికార్జున గుప్తా. నంద్యాల పట్టణంలో ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి సదస్సు. ఇంటర్నేషనల్ చెస్ డే సందర్భంగా ఏపీ స్టేట్ చెస్ ర్యాంకింగ్. హోలీ క్రాస్ కేథడ్రల్ పాస్టెడ్ త్రైవార్షిక ఎన్నికలు. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి పసుపు కుంకుమ సమర్పణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.